అందరికీ నమస్కారం. ఈరోజు మనం విజిట్ చేసిన టెంపుల్ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం అయినవెల్లి. ఆల్రెడీ షార్ట్ వీడియో మన ఇన్స్టా పేజ్లో యాడ్ చేసాం. దానికి ఇది లాంగ్ వీడియో. మన ఛానల్ని విజిట్ చేసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గోదావరిలో ఇక్కడ ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. సాధారణంగా అన్ని దేవాలయాలు తూర్పు ముఖంగా ఉంటాయి, కానీ అయినవెల్లి వినాయకుడు దక్షిణముఖంగా ఉంటాడు. కోనసీమలో ఎన్ని టెంపుల్స్ ఉన్నా ఆదిదేవుడు అయినవెల్లి వినాయకుడు. స్వయంభుగా వెలిసిన గణపతి క్షేత్రాలలో ఇది మొదటిది. దక్షిణాంధ్రాలో కాణిపాకం ప్రసిద్ధి చెందినట్టు ఉత్తరాంధ్రలో అయినవెల్లి ప్రసిద్ధి చెందింది. ఆలయంలోకి వచ్చిన భక్తులు దక్షిణ గోపురం ద్వారా ఆలయంలో ప్రవేశించి దర్శనానంతరం తూర్పు గోపురం ద్వారా బయటికి వస్తారు. అయినవెల్లి వినాయకునికి నిత్యం అభిషేకాలు నిర్వహించడంతో పాటు లక్ష్మీ గణపతి హోమం, సప్తనది జలములతో జలాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకం, గర్గ పూజ చేస్తారు. అయినవెల్లి వినాయకునికి నిత్యం అభిషేకాలు నిర్వహించడంతో పాటు లక్ష్మీ గణపతి హోమం, సప్తనది జలములతో జలాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకం, గర్గ పూజ చేస్తారు. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు లక్ష్మీ గణపతి హోమం ప్రారంభమవుతుంది. ఇక్కడ జరిగే ప్రతి పూజకి ఆన్లైన్ ద్వారా ముందుగానే బుకింగ్ చేసుకోవచ్చు. గుడి ఆవరణలోని ప్రాంతం చాలా ఆహ్లాదంగాను ప్రశాంతంగాను ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు ఆలయం తెరుస్తారు. 1 గంట వరకు ఆలయం తెరిచి ఉంటుంది. మళ్ళీ తిరిగి 3:30 వరకు తెరిచి రాత్రి 7:30 వరకు భక్తుల దర్శనం కోసం ఉంచుతారు. ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు నిత్యాభిషేకాలు నిర్వహిస్తారు. ఈ వినాయకునికి కొబ్బరికాయలు, తలనీలాలు మొక్కులుగా భక్తులు చెల్లిస్తారు. అలాగే ఈ ఆలయంలో భయమును, బాధలను తొలగించి భక్తిని, భుక్తిని, ముక్తిని ప్రసాదించే కాలభైరవ స్వామివారు, సకల లోకాలకు అన్నం ప్రసాదించే తల్లి శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారు, శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవ స్వామివారు ఈ అయినవెల్లి వినాయకుని ఆలయంలో కొలువై ఉన్నారు. ఈ ప్రసిద్ధి చెందిన ఆలయము అమలాపురం నుండి 10 కిలోమీటర్లు, రావులపాలెం నుండి 18 కిలోమీటర్లు, రాజమండ్రి నుండి 55 కిలోమీటర్లు, కాకినాడ నుండి 60 కిలోమీటర్ల దూరం కలదు. భక్తుల యొక్క నూతన వాహనాలకు అయినవెల్లిలో మొదటి వాహన పూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. తూర్పు గోపురం ఎదురుగా నిత్యాన్నదానానికి మార్గము కలదు. ఈ ఆలయాన్ని సందర్శించిన ప్రతి భక్తునికి నిత్యాన్నదానం కలదు. నిత్యాన్నదానం కుటుంబంతో కలిసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించడానికి ప్రత్యేకమైన హాల్ను నిర్మించారు. సాంప్రదాయాన్ని అనుసరించి అరటాకులో భోజనం పెడతారు. ప్రసాదం పులిహోర, కొబ్బరి చట్నీ, ఆవకాయ, కర్రీ, పప్పు, రైస్, సాంబార్, పెరుగుతో సంపూర్ణమైన భోజనం పెడతారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు నిత్యాన్నదానం తరువాత ఫొటోస్ తీసుకోవడానికి తూర్పు గోపురం మరియు తూర్పు గోపురానికి దగ్గరలోనే శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంది. ఆ పక్కనే తలనీలాలు సమర్పించిన భక్తులు స్నానాలు చేయడానికి కాలువ ఉంది. ఫ్రెండ్స్ మరియు కుటుంబంతో వచ్చిన భక్తులకు నేచర్ని ఎంజాయ్ చేయడానికి టెంపుల్ ఆవరణలోనే కాలువ పైనుండి వంతెన, పక్కన కొబ్బరి తోటలు ఉన్నాయి.
తూర్పు గోపురం మరియు దక్షిణ గోపురం పక్కనే శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ప్రసాదంగా పులిహోర 10 రూపాయలు, లడ్డు 15 రూపాయలకు ఇవ్వడం జరుగుతుంది. శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయం అయినవెల్లి దర్శించండి, తరించండి. ఓం నమో గణేశాయ.